దాకా టైం ఉన్నది. పౌండ్రీకం అంటే శుభ్రహస్తాలు దీని మీద పెద్దగా ఆధారపడి ఉంటుంది. మా నాన్నగారు, మా అన్నయ్య గారు, మా పెదనాన్నగారు, వారి పిల్లలు అందరూ ఆహితాగ్నికే ఉదయ సంవత్సరానికి అవకాశం ఇచ్చారు. నేను నాకు బాల్య స్నేహితుడు జగన్నాథ వాయువేజాయులు గారు వారికి ఎక్కడో ఒక సందర్భంలో కలిసినప్పుడు ఇలా చెయ్యాలి అని చెప్పాను. వారు బహుకుటుంబీకులు, వాడు వచ్చి ఇదంతా సజావుగా సాగుతుందని ఎవరి నోటి నుంచి రాలేదు. అందరూ ఏదో విధంగా చెప్పారు. కానీ నా మనసు మాత్రం ఆయన వచ్చి ఆహుతం చేస్తాడని ఉన్నది. నిన్న రాత్రి ఇక్కడ ఆషాఢ మాసంలో యజ్ఞం చేసినప్పుడు గోదావరి అక్కడి నుంచి మా ఉన్న చోటుకు వచ్చింది. అలాగా ఆయన బృహదీ ప్రవాహానికి సామాన్యంగా లేదు. అలా ఎప్పుడు వచ్చే అక్షరాలన్నీ వెనకాల చూసుకోవడమే తప్ప ఆయనతో కూడా చెప్పడానికి అవకాశం లేకుండా అంత ప్రవాహంగా చెప్పారు. అందులో మన వరుణైనా అర్జునమే హోతా అని చెబుతున్నా కాబట్టి వారి గురించి పోవాల్సి వచ్చిన సమయం ఇది.